సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? కలవరపడకండి. యేసుక్రీస్తుని ఆశ్రయించిన మన బ్రతుకులో మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు ఎప్పటికీ అన్నిటికీ క్షేమంగానే ఉంటాం. కారణం, నీవు నేను ఆరాధించే మన ఆరాధ్య దైవం క్షేమాధారుడైన దేవుడు. క్షేమానికి ఎవరు ఆధారులో ఆయనే నీ వాడైన తర్వాత నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు? బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నిన్ను నీ కుటుంబాలను వెంబడించునుగాక. ఆమేన్. గడిచిన రాత్రి బైబిల్ స్టడీలో నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది, అయినా సత్యమేవ జయితే ఓ అద్భుతమైన వర్తమానం తప్పకుండా వినండి. అలాగే గత ఆదివారం అందించబడిన వర్తమానాలు ఎన్నో వేల మంది ప్రజలు, మా కరుడుగట్టిన హృదయాలు, మా రాతి హృదయాలు వర్తమానం బ్రదలు చేశాయన్నా అని ఒకరు కాదు, ఇద్దరు కాదు. లోకంలో ఏ పత్రిక అయినా చదువున్న వాళ్ళే చదువుతారని, క్రైస్తవుడనే పత్రికను చదువున్నవాడు చదువుతాడు, చదువు లేనివాడు చదువుతాడని దివ్యమైన వర్తమానం. కఠిన హృదయాల మీద దేవుడు ఎలాంటి ఉగ్రత కుమ్మరిస్తాడు, ఎందుకీ కష్టం, ఎందుకెంత నష్టం విన్నారు కదా. ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం మరో చక్కటి వర్తమానం. క్రైస్తవుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి ప్రాతిపదిక మీద ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని భార్యగా, భర్తగా ఎన్నుకోవాలి. మన ఇంటికి కోడలుగా, అల్లుడిగా ఎలాంటి వారిని తీసుకురావాలి, దాని ప్రామాణికం ఏంటి? దీన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. సహజంగా లోకంలో ఈ వివాహ వ్యవస్థల్లో జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు అంటారు ఏబిసిడీలు చూస్తారట. ఏబిసిడీలు విన్నారా? ఏజ్, బి బ్యూటీ, సి క్యాస్ట్, డి దౌరీ. విన్నారా? ఏబిసిడి. ఏజ్, ఈడు జోడు సరిగ్గా ఉందా లేదా? బి బ్యూటీ, అమ్మాయి నాజుగ్గా ఉందా లేదా? ఎర్రగా ఉందా లేదా? ఎర్రగా బుర్రగా ఉందా లేదా? జుట్టు మున్సిపాలిటీ చీపురు అంతలాగా అంత పొడుగు ఉందా లేదా? ఇప్పుడు దొరకలేండి ఆ జుట్లు, అయిపోయింది. సి క్యాస్ట్, మన క్యాస్టేనా, మన కులప అబ్బాయేనా? అడు గుణం లేడైనా పర్వాలేదు, క్యారెక్టర్ లేనుడైనా పర్వాలేదు, క్యారెక్టర్ లేనిదైనా పర్వాలేదు, మన కులపదైనా, మన కులపుడైనా క్యాస్ట్. ఇక అన్నిటికి మించి అగ్రపట్నం డి దౌరీ. ఎంత కట్నం ఇస్తారు? 10 లకారాల, 20 లకారాల, 100 లకారాల, 200 లకారాల? లకారాలంటే లక్షలు. ఎంత దౌరీ ఇస్తారు? సహజంగా వీటి ప్రాతిపదిక మీద వివాహ వ్యవస్థలు అడుగులు వేస్తాయి. ఆత్మీయతను, భక్తి జీవితాన్ని, క్యారెక్టర్ని పరిగణలోకి తీసుకొని జరిగే వివాహాలు చాలా తక్కువ. నేను వింటూ ఉంటాను, అది అవునో కాదో, ఎందుకంటే నా జనరేషన్, యంగ్ జనరేషన్ దాటి చాలా కాలం అవుతుంది. ఈ కాలపు యంగ్ జనరేషన్లో ఉన్న ఎవరిని ఆడపిల్లలైనా కాస్త పోకిరిగా, కొంచెం రౌడీయిజం, హీరోయిజం చేస్తా స్టైల్గా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారట. కూల్గా, కామ్గా, డిగ్నిఫైడ్గా ఉండే బిడ్డల్ని ఇష్టపడరట. నేను విన్నా, అది నిజమో కాదో నాకు తెలియదు. ఏమంటారు, సినిమాల్లో చూసారా? హీరోయిజం, వీడు బక్కోడ్లాగా ఉంటాడు హీరో, ఆ రౌడీ గండడు, ఈ బక్కోడు అని కొడితే ఆకాశంలో తేల్తాడు అన్నట్టు చూపిస్తారు.
ఇట్లాంటి జులాయిజం పూకిరి చేష్టలు చేసే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారట. అందుకనే ఈరోజు ఇలా వివాహాలు అవుతున్నాయి, రేపు విడాకులు అవుతున్నాయి. ఈరోజు మ్యారేజ్ అవుతుంది, మరుసటి సంవత్సరం కల్లా విడాకులు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కుటుంబ వ్యవస్థను, జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వాక్య ప్రామాణికం చూద్దాం. అబ్రహాము పెద్దదాసుడు ఎలియాజరు ఇస్సాకుకు పెండ్లి భార్యను తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇదిగో ఈ బావి దగ్గరికి చాలామంది కన్యకలు నీళ్లు తోడుకోవటానికి వస్తున్నారు, రైట్? నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతాను, అడిగినప్పుడు అమ్మా నాకు నీళ్ళు పోయి అని అడిగితే ఆ అమ్మాయి, బాబు నీకు నీళ్ళు పోస్తా, నీతో పాటు వచ్చిన ఒంటెలకు నీళ్లు పోస్తా అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమానుడైన అబ్రహాము ఇంటికి రాదగిన కోడలు అని అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. ఇదేంటి? వాస్తవంగా వచ్చిన అమ్మాయిల్లో బాగా చక్కగా ఏ అమ్మాయి ఉందో, కోటేరు ముక్కు, చంపకు చారడేసి కళ్ళు, కొంగమెడ, మున్సిపాలిటీ సీపరంత జుట్టు, 6 అడుగుల ఎత్తు, అందం అట్లా వస్తూ ఉంటే ఆహా 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 అమ్మాయి ఏముంది అనేటట్లుగా చక్కటి సౌందర్యవతులు ఎవరో ఆ అమ్మాయిని నేను ఎన్నుకుంటా, ఈ ఊళ్ళో ధనవంతులు ఎవరో వాళ్ళని నేను ఎన్నుకుంటా అని ఏబిసిడి, అదే ఇందాక చెప్పే కదా, వాటి ప్రాతిపదిక మీద అమ్మాయిని ఎన్నుకోవాలి. అసలు విచిత్రం చూడండి. అక్కడ ఆ భక్తుడు, నేను వెళ్ళి నీళ్ళు అడుగుతా, ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి, అయ్యా నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తా అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయి నా ఇంటికి రాదగిన, నా యజమానుని ఇంటికి రాదగిన కోడలు. చూసారా? అంటే ఇక్కడ ఏం మనకు నేర్పుతుంది? నంబర్ 1, ఆ అమ్మాయి దయగలిగినదై ఉండాలి. రెండవది కష్టజీవై ఉండాలి. వాక్యం వింటున్న బిడ్డలారా, అమ్మాయిని ఎన్నుకున్నా, అబ్బాయిని ఎన్నుకున్నా, ఆ అబ్బాయి దయగలిగిన వాడు అవ్వాలి. ఎట్లా? నీళ్లు పోస్తాను అని ఎవరంటారు? ఆ హృదయంలో దయాహృదయం కలిగిన వాళ్ళే కదా. రెండవది, నీ ఒంటిలకు నీళ్లు పోస్తాను అంటే ఎంత దయగలిగిన హృదయం కలిగిన వాళ్ళు. సామెతల్లో రాసి ఉంటుంది, నీతిమంతుడు తన పశువుల ప్రాణం పట్ల దయ చూపిస్తాడు కదా. పరోక్షంగా ఆ తల్లి నీతిమంతురాలు రెబెక్క. అంటే ఇక్కడ క్యారెక్టర్కి ప్రాముఖ్యత ఇచ్చారు కానీ అందానికి ప్రాముఖ్యత ఇచ్చింది ఎక్కడ? ఆస్తిపాస్తులకు ప్రాముఖ్యత ఇచ్చింది ఎక్కడ? తమ్ముళ్ళారా, కులాలకు, ధనానికి, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆత్మీయతను తొంగలో తొక్కి ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. రెండవది, నీకు నీళ్లు పోస్తా, నీ ఒంటెలకు నీళ్లు పోస్తా, దయగలిగిన గుణం అని చెప్పే కదా. అంటే దానిలో మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత ఇస్సాకుకు నా ప్రేమను పంచుతా, ఇస్సాకు పట్ల దయ చూపిస్తా. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నారు కదా అత్తామామలు, అబ్రహాం పట్ల కూడా దయ చూపిస్తా అనే గుణం ఎప్పుడు తెలుస్తుంది? నీకు నీళ్లు పోస్తా, నీతో పాటు వచ్చిన ఒంటెలకి నీళ్లు పోస్తా. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, నాకు నా భర్తే కావాలా, నా భర్త అత్తామామలు అవసరం లేదు. నాకు నా భర్తతోనే సంబంధం, నో డౌట్ భర్తతోనే సంబంధం. కానీ నా భర్తనిచ్చిన అత్తామామలు ఎక్కడికి పోతారు? నా భార్యతోనే సంబంధం. నా భార్యని కానీ నా అత్తామామలతో నాకు సంబంధం లేదు. వాళ్ళు తినటానికి తిండి లేనోళ్ళైనా, గతి లేనోళ్ళైనా, నా భార్య సంపాదించే డబ్బు అనా పైసా కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఇవ్వను. ఇది దౌర్భాగ్యపు గుణం, దరిద్రపు గుణం, దయాగుణం కాదు. రెండోది, అక్కడ అయ్యా నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్లు పోస్తాను. కష్టజీవి. ఏమండి, ఒంటెలు ఏమైనా గ్లాసు నీళ్లు, ఏమండి అర గ్లాసు నీళ్లు, మగ్గు నీళ్లు ఉంటాయా? బకెట్ నీళ్ళు సరిపోతాయి దానికి? నేనంట ఒంటె తాగటం స్టార్ట్ చేసిందంటే డ్రమ్ము లేచిపోవాలా. ఒక్కసారి తాగిందంటే 60 లీటర్ల నీళ్లు తాగుతుంది. 10 ఒంటెలకు నీళ్లు చేది పోయాలంటే
నేనంట ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఏమైనా వాటర్ కోసం ఎలక్ట్రికల్ మోటార్ ఉందా? అట్లా స్విచ్ చేయటంతో సొయ్యమని పైపులో నుంచి నీళ్ళు వస్తే ఆ ఘాట్లో పెట్టడానికి నీళ్ళు రావడానికి ఏమైనా ఎలక్ట్రికల్ మోటార్లు ఉన్నాయా? బావిలోకి దిగి చూసారా, బావిలోకి దిగి ఆమె కన్యక, కష్టజీవి మాత్రమే కాదు కన్యక. మీకు తెలుసా, పక్షిరాజు తన పార్ట్నర్ని ఎన్నుకునేటప్పుడు ఎంత విచిత్రమో, అది పక్షే కానీ దానికి ఉండే జ్ఞానం విచిత్రం తెలుసా. లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునేటప్పుడు వివాహ వయసు వచ్చిన తర్వాత ఆడపక్షిరాజట ఇదిగో ఒక మగ పక్షిరాజును తన భర్తగా చేసుకోవాలంటే పోటీ పెట్టిద్దట. ఏంటో తెలుసా, ఓ కర్రపొలని తీసుకొని ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్తుందట, అక్కడ వదిలేస్తుందట. తను ఎవరినైతే జతగా చేసుకోవాలనుకుంటుందో జతగా చెప్పిద్దట, ఆ కర్ర కింద పడకుండా నువ్వు తీసుకొస్తే, చూసారా స్వయంవరం, పక్షుల మధ్యలో స్వయంవరం, ఆ కర్ర కింద పడకుండా నువ్వు తీసుకొస్తే నేను నా భర్తగా చేసుకుంటాను పోటీ పెట్టిద్దట. ఏ పక్షిరాజు అయితే రివ్వుమని ఎగురుకుంటా ఆ కర్ర కింద పడకుండా కింద పడే కర్రను తీసుకొచ్చి మరలా పైకిస్తుందో, ఇట్లా పలుమార్లు దాన్నే పెద్దలు ఏమంటారంటే ఇంగ్లీష్లో చూస్తే టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఎలియాజర్ చేసింది కూడా అదే, టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. విన్నారా? పరీక్ష, పరీక్ష నమ్మే ముందు పరీక్ష పెట్టింది. ఏ పక్షిరాజు అయితే అలా తీసుకొచ్చిందంటే ఇది సోమరిపోతుంది కాదు, ఇది కష్టపడే తత్వం కలిగింది, ప్రయాసపడగలుగుతుంది. ఈరోజు ఎలా ప్రయాసపడిందంటే నా పిల్లలను పోషించడానికి కూడా రేపు ప్రయాసపడుతుంది అని ఆ ఆడపక్షిరాజు ఇట్లాగే తెలుసుకొని జీవిత భాగస్వామిని ఎన్నుకుంటుందట. ఆడపిల్లలారా, వాడు అందంగా ఉన్నాడు, వాడు ఎర్రగా ఉన్నాడు, వీడు బుర్రగా ఉన్నాడు, ఆ అమ్మాయి నాకు నచ్చింది, తప్పటడుగులు వేయకండి. ఒకవేళ మీరు తప్పటడుగులు వేశారా మంచిది, కొన్ని పరిస్థితులను బట్టి మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. రేపు మీ పిల్లల వివాహ వయసుకు వచ్చినప్పుడు మీ పిల్లలు అలా చేస్తే వెరీ గుడ్ నాయనా, నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, నువ్వు కూడా ప్రేమించుకొని నా పేరు నిలవబెట్టేవయ్యా, వంశాన్ని నిలవబెట్టేవయ్యా అని పొగుడుతారా? గుండెల్లో ఒకంత బాధ ఉంటుందా? ఒకంత బాధ ఉంటుంది కదా. కాదంటారా దీన్ని? కాదంటారా దీన్ని? విశాల హృదయం ఉండాలి. ఇవి చెప్పుకోవటానికే సార్, వినటానికే సార్, ప్రాక్టికల్ లైఫ్లో కుదరదు అది. విన్నారా? మొదట వివాహ వ్యవస్థలో టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. మొత్తానికి ఈ టెస్ట్లో రెబెకా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? పరుగు పరుగున వెళ్ళి ఆ అమ్మాయి ముక్కుకి బంగారు కమ్మి తొడిగాడట. వినండి, ఏం తొడిగాడు? ముక్కుకు బంగారు కమ్మి తొడిగాడట. ఎందుకు ముక్కుకు బంగారు కమ్మి తొడిగాడు? అసలు ఆ కమ్మి ఎలా ఉంటుంది? ఈ కాలంలో కొంచెం హైదరాబాద్ లాంటి కొంచెం హైఫై పట్టణాల్లో ఆడపిల్లలు చెవులకి సైకిల్ చక్రాలు పెద్దగా ఉంటాయి చూసారా, అలాంటివి వేసుకుంటారు. వాటిని ఏమంటారో తెలియదు నాకంతా. రింగ్ అనే మాట మాత్రం తెలుసు నాకు. ఈ సైజులో ఉన్న రింగులు వేసుకుంటారు చూసారా. ఆ రోజుల్లో ఆ ముక్కు కమ్మి కూడా కొంచెం పెద్దగా ఉండేది. అది వచ్చి పదే నోటిని కొడతా ఉండేది. విన్నారు ఈ మాట? ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా నోరు అదుపులో ఉండాలి. పదే ఆ బంగారు కమ్మి నోటిని కొడతా ఉంటే నోరు జాగ్రత్త. ఎందుకు ఆ బంగారు కమ్మిని పెట్టారో మరో మర్మయుక్తమైన మాట చెప్తాను. దైవజనమా, ఒక ఆడబిడ్డకు వివాహం చేసి తల్లిదండ్రులు అత్తారింటికి పంపించేటప్పుడు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు, అమ్మ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది, భర్త పెదాల మీద పెడతాడు. ఇదేం అపవిత్రం కాదు సార్, నెగిటివ్గా అనుకోకండి. తండ్రి నుదుటెందుకు ముద్దు పెట్టుకుంటాడు తెలుసా? అమ్మా, నిన్నే ఇంటికి కోడలుగా పంపిస్తున్నాను, నేను ఎప్పుడైనా ఆ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తామామలు నన్ను చూసి అమ్మాయిని ఏం పెంచావయ్యా, ఎంత క్రమశిక్షణగా పెంచావయ్యా,
ఎంత పవిత్రురాలో, ఎంత దీనురాలో, ఎంత సంస్కారవంతురాలో, ఎంత అద్భుతంగా పెంచేవయ్యా అని వాళ్ళంటే అక్కడ నేను తలెత్తుకుంటానమ్మా. అమ్మా, అత్తారింటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునే పని చేయకని తలదించుకునేటట్లుగా బ్రతకమ్మా అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట. అమ్మందు చూసారా, అమ్మ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట. ఎందుకో తెలుసా? నా కూతురు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మహారాణిలాగా ఉండాలి. నా కుమార్తె ముఖంలో ఎప్పుడు చిరునవ్వు చెరగకూడదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నా కూతురని తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట. భర్త పెదాల మీద ఎందుకు ముద్దు పెట్టుకుంటాడో తెలుసా? అపవిత్రంగా ఆలోచించకండి. ఎందుకో తెలుసా? పెదాల మీద ముద్దు పెట్టుకోవటానికి కారణం, అమ్మా, మన ఇంటి లోపట ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. నేను నిన్ను అర్థం చేసుకున్న రోజు ఉంటుంది, అర్థం చేసుకున్న రోజు ఉంటుంది. మా అమ్మ నాన్న నేను అర్థం చేసుకున్న రోజు ఉంటుంది, అర్థం చేసుకున్న రోజు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో అదే మా తోబుట్టువులు ఉన్నారే, ఒకవేళ ఇప్పుడే నిన్ను అర్థం చేసుకోకుండా నేను ఏదైనా అంటే ఇంటిలో ఉన్న లోటుపాట్లు నీ పెదవుల ద్వారం దాటి బయటికి బానీకమ్మా, మా అమ్మా అని భర్త పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడట. దీనిలో ఎంత మర్మం ఉందో చూడండి. ఈరోజు చూడండి, ఇంట్లో అత్తామామల మధ్య భర్తతో ఏ చిన్న సమస్య వచ్చినా కొంతమంది ఆడపిల్లలు టకామని ఫోన్ చేసి, మమ్మీ మా అత్త ఏముందో తెలుసా, నీకు వంట కూడా రాలా, మీ అమ్మ నీకు వంట కూడా నేర్పలా అని నన్నంటే అంద మమ్మీ, నిన్ను పట్టుకొని ఎంత మాట అంద మమ్మీ అని ఇంటి గుట్టు అత్తమామ తల్లిదండ్రులకు చెప్తారు. కొంతమంది బుద్ధి లేని తల్లిదండ్రులు ఇక అది తీసుకొని వచ్చి మా కూతుర్ని అన్నావంట, మా కొడుకు ఇట్లా మమ్మల్ని అన్నావంట అని గొడవకు దిగుతారు. వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు కదా, భర్తలు భార్యలు, భార్యాభర్తలు. మనం ఇంటర్ఫీర్ అవ్వటం ఎందుకు? ఇలాంటి వివాదాలు మీ భార్యాభర్తల మీద మీ మధ్యలో రాలేదా? ఈ అమ్మాయిని కన్నా తల్లిదండ్రుల మధ్యలో రాలేదా? ఎన్నో వచ్చినాయి. మరి మీరు సర్దుకొని పోతున్నారు కదా. అదే కుమార్తెకి ఎందుకు నేర్పకూడదు? అదే కుమారుడికి ఎందుకు నేర్పకూడదు? నాన్న సర్దుకుపోండి నాన్న, దేవుడు కనికరిస్తాడు అని ఎందుకు అనకూడదు? ఈ భార్యాభర్తలు ఎంతైనా గొడవ పడవచ్చు. కూతురును ఒక మాట అన్నారంటే, కొడుకును ఒక మాట అన్నారంటే గొడవకు దిగుతారు. ఆలోచించండి, ఎందుకు ముక్కుకు బంగారు కమ్మి పెట్టారంటే పెదవుల ద్వారం దాటి బయటికి వెళ్ళొద్దు. ఇది కుటుంబంకు ఉండాల్సినటువంటి గుట్టు. నేను ఎప్పుడు చెప్తా కదా, పొలానికి గట్టు, విన్నారా? ఇంటికి మెట్టు, సంసారానికి గుట్టు ఉండాలి. విన్నారా? పొలానికి గట్టు, ఇంటికి మెట్టు, సంసారానికి గుట్టు ఉండాలి. గుట్టు ఎంత గుట్టుగా బ్రతుకుతామో సమాజంలో అంత గౌరవాన్ని పొందుకుంటాం. ఆఖరి మాట, ఆ గుట్టు లేకపోతే బైబిల్లో ఒక విచిత్రమైన బాధాకరమైన మాట రాసింది. వివేకము లేని సుందరి స్త్రీ ముక్కునున్న బంగారు కమ్మి అంట పంది ముక్కుకు పెట్టినట్టంట. వినారా మాట? వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. అందం ఉండి గుణం లేకపోతే ఎంత దౌర్భాగ్యం, పురుషుడైనా స్త్రీ అయినా. ఆఖరి మాట, 2 చేతులకు 10 తులాల బంగారు గాజులు. విన్నారా? 10 దేని గుర్తు? ధర్మశాస్త్రానికి గుర్తు. నేనంట ప్రతి భార్య భర్త దేవుని వాక్యానుసారంగా పనిచేసేవారిగా ఉండాలి. చేతులు పనికి గుర్తు కదా. మన ప్రతి పనిలో దేవుని వాక్యం కనపడాలి. 10 ధర్మశాస్త్రానికి గుర్తయితే మనం చేసే ప్రతి పనిలో వాక్యం కనపడాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఏమండి, ఈరోజు ఆదివారం సమయానికి వెళ్దాం, సిద్ధంగా ఉండండి. వాక్యపు పునాదుల మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి. జీతం వచ్చింది, రాబడిలో ఏమండి 10వ వంతు దేవునిది కదండి. దేవుని భాగం దేవునికి ఇస్తామండి. దేవుని భాగం మనం దొంగిలించకూడదు కదండి. ధర్మశాస్త్రాన్ని చేతులకు బంగారు గాజులు 10 తులాల బంగారు గాజులు తొడుక్కోవటం అంటే నువ్వు చేసే ప్రతి పనిలో
వాక్యం కనపడాలి, వాక్యం కనపడాలి, వాక్యం కనపడాలి. ఆ వాక్యపు పునాదుల మీద మన కుటుంబాన్ని కట్టుకుంటే బిడ్డలరా, ఇస్సాకు రెబెక్కాల దాంపత్యం ఒక అద్భుతమైన దాంపత్యం. అలాంటి దాంపత్యంగా మన కుటుంబాలు నిశ్చయంగా దేవుడు కరుణించునుగాక. ధర్మశాస్త్రాన్ని పాటించేవారిని ఎన్నుకోవాలి, నోరు అదుపులో పెట్టుకునే వారిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కష్టజీవులను, దయాగుణం కలిగిన వారిని మన జీవిత భాగస్వాములుగా ఎన్నుకుంటే, మనం విన్నారు కదా, వంట పంట జంట, వంట పంట జంట. వంట పాడైతే ఒకరోజు నష్టం అంతే, పంట పాడైతే 1 సంవత్సరం నష్టం, జంట పాడైతే జీవితం, జంట పాడైతే జీవితాంతం నష్టం. జీవితాంతమే కాదు, జీవితాలు నష్టపోతాయి. అందుకనే ఎప్పుడు సరి అయిన జంటను ఎన్నుకోండి, సరి అయిన జీవిత భాగస్వామిని ఎన్నుకోండి. అమ్రాము సరి అయిన జీవిత భాగస్వామి యోకెబెదిని ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురులో నుండి ఒకడు ప్రధాన యాజకుడు, అమ్మాయి ప్రవక్తి, మరొకరు నాయకులు. ఇశ్రాయేలు చరిత్రను తిరగరాసింది ఆ కుటుంబం. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ కుటుంబం, నీ పిల్లలు ప్రపంచ క్రైస్తవ చరిత్రను తిరగరాసే కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. అలా చేయాలంటే ఎంపిక జీవిత భాగస్వామి, బీ కేర్ఫుల్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరలా చెప్తున్నాను, నీ కుటుంబం అమ్రాము యోకెబెదుల కుటుంబంలాగా చరిత్ర తిరగరాసే కుటుంబంగా నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయునుగాక. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అయ్యా. ఓ దివ్యమైన మాట, మా జీవిత భాగస్వామిని మేము ఎన్నుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి ప్రామాణికంగా తీసుకోవాలి, ఏ ప్రామాణిక చొప్పున అడుగులు వేయాలి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. నిశ్చయంగా ఈ మాట ప్రతి క్రైస్తవ కుటుంబంలో స్థిరపరచబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఆ పునాదుల మీద ప్రతి కుటుంబం కట్టబడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.